టాపిక్ ని కూడా చివరిలో అనౌన్స్ చేస్తాం, అది విని వెళ్ళండి. ప్లీజ్ స్టే బ్యాక్ ఫర్ 10 more minutes ఫర్ ద ఫీడ్బ్యాక్ సెషన్. ఓకే, ఎనీబడి స్టార్ట్. Thank you so much, sir. I'm Nageshwara. నాగేశ్వర గారు నమస్కారం అండి. Thank you so much for your promise you made at the last, sir, at the end of the session. Sir, this ACOM session మాకు మంచి మోటివేషన్ కలిగజేస్తుంది. అసలు లైఫ్ లో వాట్ ఈస్ ద జీవిత పరమార్థం ఏంటో చెప్పడానికి క్వశ్చన్ తో మనం స్టార్ట్ చేసి దట్ క్వశ్చన్ కరెంట్ స్పేస్ సో మెనీ క్వశ్చన్స్ సార్. ఆ క్వశ్చన్స్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటే జీవితం ఎంతో ముందుకు వెళ్తుందని రియల్లీ మంచి రియలైజేషన్ వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను సార్. సాయిరామ్ సార్, శ్రీజయరావు. నాగేశ్వర గారు నమస్కారం. శ్రీజరావు గారు సాయిరామ్ సార్. సాయిరామ్, శ్రీజయరావు అండి. శ్రీజరావు గారు చెప్పండి. శ్రీజరావు గారు చాలా ప్రతి ఎపిసోడ్ కూడా చాలా చాలా బాగున్నాయి. లాస్ట్ 25th ఎపిసోడ్ కూడా టైటిల్ క్వశ్చన్ మార్క్ అంటే ఏదో ఆ రోజు రివీల్ చేస్తారు అనుకున్నాం. దర్ ఇస్ ఓన్లీ అది క్వశ్చనే ఇవాళ టాపిక్. ఎవరు ఏ ప్రశ్న అయితే వేసుకుంటే మరి ఫర్దర్ ప్రశ్నలకు అవసరం ఉండదో ఇట్లాంటి టాపిక్ని ఇవాళ మీరు అందించారు. వెరీ వెరీ థ్యాంక్స్ సార్, మీ ఎనర్జీకి, మీ నాలెడ్జ్కి. గాడ్ బ్లెస్ యూ మోర్. సాయిరామ్. సాయిరామ్ శ్రీజరావు గారు, లవ్ యూ సో మచ్ అండ్ ట్రూలీ మీ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్, ఐ ఫీల్ దట్ దే ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్. యు ఆర్ లైక్ ఎ ఫాదర్లీహుడ్. లవ్ యూ సో మచ్ శ్రీజరావు గారు. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మాకు క్వశ్చన్ అంటే ఏదో ఒక సింపుల్ అని అనుకున్నా కానీ క్వశ్చన్ లో ఎన్ని దాక్కున్నది అనేసి నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఎవరది? హూ ఇస్ దిస్? సోహన్ సిద్ధులా సార్. ఓకే, థ్యాంక్ యూ. చిద్విలాస్, గుడ్. చిన్నపిల్లవాడు, గుడ్, గ్రేట్. నెక్స్ట్ సార్, ఐఎమ్ లోకిత. ఒకసారి లోకిత జస్ట్ వెయిట్. లోకిత జస్ట్ వెయిట్. చెప్పండి సార్. నమస్కారం సార్, నేను మధుకుమార్ మాట్లాడుతున్నాను. రౌతు మధుకుమార్ గారు మాట్లాడండి సార్. అయితే మాకు ఏకం సెషన్ ముందు అప్పుడు ఫస్ట్ లో చెప్పారు సార్ మీరే, ఏంటంటే మీకు ఒక ఉన్నతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దే అవకాశం ఈ ఏకం సెషన్ అనేసి. అయితే నేను అప్పుడు అనుకున్నాను ఏంటంటే అది సాధ్యమేనా అని అనుకున్నాను. కాకపోతే తర్వాత మా యొక్క నిజంగా క్యారెక్టర్ మారింది. అంటే మా మాటల తీరు కానీ, మా ప్రవర్తన తీరు కానీ, మేము నడవడిక తీరు కానీ, మొత్తం అన్ని విధాలుగా మేము ప్రతి క్షణము మేము చైతన్యంతో ఉంటూ మేము మా తాలూకా ప్రవర్తన కరెక్ట్గా ఉండాలని మేము చెక్ చేసుకుంటూ, ఈరోజు క్వశ్చన్ అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సార్. క్వశ్చన్ చేసుకోవడం అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే దానికి సరైన ఆన్సర్ మనకి కంపల్సరీగా దొరుకుతుంది. అది మనము ఎందుకు వచ్చాము భూమి మీదకి, లేకపోతే మన తాలూకా కర్తవ్యం ఏంటి, మనము ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మనిషికి ఒక ఉన్నతమైన పరిక్రమంలో మార్చడానికి ఒక సహాయపడతాయి సార్. చాలా థ్యాంక్స్ సార్. మీకు మా అంటే అందరి తరపున కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మీరు ఎంత శ్రమపడి ఎంత జ్ఞానాన్ని సంపాదించి మాకు అది అందిస్తున్నందుకు అందరి తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు సార్. మధుకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. మీరు ఒక మాట నా చూసారా, ఈ ఏకమనే సెషన్ ద్వారా మనం కొంచెమైనా వెలుగుతున్నాము, వెలుగుల్ని చిమ్ముతున్నాము. ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఎలా మాట్లాడినా మనలోంచి ఒక ఆదర్శం బయటకు వస్తుంది. దట్ ఈస్ వాట్ లాసా వాంట్స్. దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అవర్ ఏకం సెషన్. ప్రతి ఒక్కరు కూడా మన ఏకం సెషన్ లో చేరాలి. మన సంబంధికులు, బంధుమిత్రగణ వర్గాన్ని బలవంతంగా చిన్నపిల్లవాడిని ఎట్లాగైతే తల్లి ఈడ్చుకుని వెళ్ళి క్లాసులో కూర్చోబెడుతుందో గురువు ముందు, అలా ఏకం సెషన్ తేవాలి. వాళ్ళకి తెలియదు,
ప్రపంచానికి ఈ రకమైనటువంటి యొక్క యాంగిల్లో జ్ఞానం అందుతున్న సోర్సెస్ చాలా తక్కువ. మా జయరంగం ఎప్పుడు అదే అంటాడు. తన మాటలను మనం విందాం. జయరాం. అయినా చాలా చాలా బాగుంది. ఎందుకంటే మీ యొక్క ప్రతి మాట విలువైందే. మీరు ఎందుకంటే ప్రతిసారి జాయిన్ అంటే ఈ జ్ఞానాన్ని కొంతమందితోనే కాకుండా అవకాశం ఉన్న ఎక్కువ మందికి చేర్చాలనే మీ తపన. ఎందుకంటే సినిమాలకి ఒకరు వచ్చిన సినిమా వేస్తారు, 100 మంది వచ్చిన సినిమా వేస్తారు, హౌస్ఫుల్ అయిన సినిమా వేస్తారు. కానీ వాళ్ళకి హౌస్ఫుల్ అయితే వాళ్ళకి ఆనందం కాదు. అదే విధంగా మనం చెప్పేది తక్కువ మందికి పరిమితి కాకుండా ఎక్కువ మందికి కావాలని చాలా మందికి నేను పెట్టాను ఈరోజు. అంటే మనం చెప్పడం వల్ల చెప్తాము, జాయిన్ అవ్వడం అదే వాళ్ళ విధి అంతే. సైరా. ఓకే, నెక్స్ట్. సాయిరామ్ సార్. సాయిరామ్. ఈ టైము ఆ టైం అయినా ఇదే రైట్ టైం అనిపిస్తుంది సార్. అందరూ కొద్దిగా నిద్రని పక్కన పెట్టి వినడానికి కూడా చాలా ఓపికతో అందరూ అటెండ్ అవుతున్నారు. చాలా బాగుంది సార్. మీ ఎక్స్ప్రెషన్, మీ వర్డింగ్స్ అన్ని చాలా బాగుంటాయి సార్. మీరు అన్నారు ఈ ప్రపంచానికి మనం అవసరం లేదు, కానీ మనం ఇందులోనే ఉండి మనం తోటి వారికి కొంత సహాయపడాలి, అందుకోసం మనం పుట్టాం. నిజంగా చాలా మంచివాడు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఈ మంచి ఈ అందరికీ మోటివేషన్ క్లాస్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. నెక్స్ట్. ఒకసారి లోకిత అమ్మాయి ప్రామిస్ చేశాను, ఆపాను. లోకిత. సార్, ఈ 25 సెషన్స్ లో నేను మన రిమోట్ మన చేతుల్లోనే ఉండాలి, ఒకరి చేతికి ఇవ్వకూడదు. మళ్ళీ మనం ఏ పని చేసినా దాని మీద పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. మన పేరెంట్స్ మనం గౌరవించాలి. మనం తెల్లవారి లేవగానే మన పేరెంట్స్ కాళ్ళతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి. మళ్ళీ గోల్డెన్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, ఇలా ఎన్నో చెప్పారు. మనకున్న దాంతో తృప్తి పడాలి. లేని దాంతో మనకు లేని దానికోసం మనం ఆలోచించి మనకున్న దాన్ని కూడా తృప్తి చెందకుండా దానికోసం బాధపడుతూ ఉంటాం. ఇలా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను సార్. నాలో ఎంతో మార్పు వచ్చింది. ఐ విల్ చేంజ్ సార్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ సార్. ఎవరు ఇందాక మాట్లాడుతున్నా, నేను మిమ్మల్ని ఆపాను. కమ్. గౌర్నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ఈ రోజు కూడా మీ 25 సెషన్లో కూడా ఒక అద్భుతమే సార్. మాకు ఈ క్వశ్చన్ అనే దానికి మొన్న అందరూ అనుకున్నట్టు మేము కూడా క్వశ్చన్ అంటే ఏదో ఒక ప్రశ్నలే అనుకున్నాం సార్. కానీ దీంట్లో అంతరార్థం ఎంత ఉంటుందని తెలిసింది ఈరోజు. అలాగే సార్, 3 సంవత్సరాల క్రితం ఒక క్వశ్చన్ మనిషికి అనేది ఒక క్వశ్చన్ అంటూ ఉంటేనే దాని రూపకల్పన అనేది అవుతుందని మీరు కరెక్ట్గా చెప్పారు సార్. ఈరోజు నా క్వశ్చన్కి ఆన్సర్ అనేది లాసా ద్వారా తెలిసిందని నేను భావిస్తున్నాను సార్. లవ్ ఆల్ అండ్ సర్వాల్ అనే నినాదంతో నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సో మచ్ గౌరీనాయుడు గారు. నెక్స్ట్. సారమనియా. తేజమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అనియా. యాక్చువల్లీ నేను గోల్డెన్ క్లాసెస్ మిస్ అయిపోయాను అనిపిస్తుంది లాస్ట్ 3 వీక్స్ నుంచి. యూట్యూబ్ లో ఆ షార్ట్స్ వింటుంటే అబ్బా చాలా బాగుంది అని అనిపిస్తుంది. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది అవి. ఈ రోజే నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఒక మెంబర్ కి పంపించాను, ఇంకా చాలా మందికి పంపిస్తాను, లింక్ షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి ఏ సెషన్ మిస్ అవ్వకుండా వింటాననియా. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. నెక్స్ట్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కేవీఎస్ సార్. కొల్లూరు వెంకట శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, సార్ ఇంతవరకు మేము డిగ్రీలు బిఈడీలు చేసి ఉద్యోగం చేస్తున్నాము, అవి జీవన గమనానికి. కానీ జీవితానికి సంబంధించి ఇప్పుడే ఇంకా ఎల్కేజీలో జాయిన్ అయ్యమనే ఫీలింగ్ వస్తుంది సార్. జీవితాన్ని కావాల్సిన ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ స్టేజ్కి ఎప్పుడు వెళ్తామో తెలియదు, అది మీ చేతుల్లోనే ఉంది. అలాంటిదేం లేదు. ఎవ్రీబడి ఇస్ ఆన్ ద రైట్ కౌంటర్. నేను కూడా నర్సరీలోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ ఇంటూ ఎనీ ఆఫ్ ద థింగ్స్. కేవీఎస్ సార్. ఓకే, ఎనీ 2, 3 ఫీమేల్ వాయిసెస్. మిస్ ఫీమేల్ వాయిసెస్ 2, 3 ప్లీజ్.
కమాన్ ఫాస్ట్ అప్, డోంట్ వేస్ట్ టైం. హలో హలో, మేషర్ నమస్తే మేషర్, భాస్కర్ మేషర్. నమస్తే భాస్కర్ గారు, మాట్లాడండి. మేషర్ చాలా మంచి విషయాలు విన్నాం మేషర్. కోచింగ్ గురించి బాగా చెప్పారు మేషర్, చాలా సంతోషం. సేపు ఈ విషయంగా మాట్లాడడం అనేది చాలా అద్భుతం మేషర్. భగవంతుడు మీకు మంచి పరిజ్ఞానం ఇచ్చారు, చాలా సంతోషం. అది మీతో ఉంచుకోకుండా మా అందరిని కూడా పంచుతున్నారు. మీ అందరం కూడా అదృష్టవంతులు మేషర్. థ్యాంక్ యూ వన్ సెకండ్ సార్. థ్యాంక్ యూ భాస్కర్ మేషర్. యువర్ విషెస్ ఆర్ బ్లెస్సింగ్స్ టు మీ. యువర్ లైక్ fatherlyhood. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ భాస్కర్ గారు. సార్ వాళ్ళు పుస్తకం దగ్గర కూర్చొని ముందు క్వశ్చన్ వేసుకుని కూర్చోమని చెప్తాను సార్ తప్పనిసరిగా, ఎందుకంటే ఏ అర్థం కూడా తెలుస్తుంది ఏం చదివామన్నది. థ్యాంక్ యూ. కరెక్ట్. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అదే రెండు వారాలు కొంచెం మిస్ అయ్యాము, ఏదో ఫంక్షన్ ఉన్నాయి, అందువల్ల ఈ రోజు కూడా ఇంకా అవుతుంది లేదో అనుకున్నాను. బాబా సర్వీస్కి వెళ్ళాను నేను, అక్కడ ఫోన్ వచ్చింది. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అన్నారు విజయలక్ష్మి. మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటాయండి. మనిషి జీవితంలో ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలని జ్ఞానం అందరికీ వస్తుందండి. ఇంతవరకు మేము ఇంతవరకు ఆలోచించలేదు. స్వామి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. మీరు ఎప్పుడు కూడా ఇలా చెప్పాలని మేము ఇంకా ఆశిస్తున్నాము. ఇది ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం సార్. సాయిరామ్. సాయిరామ్. లవింగ్ గ్లాస్. నెక్స్ట్ సాయిరామ్ సార్. సాయిరామ్. 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 సాయిరామ్ బాగా చెప్పారు సార్. హూ ఎమ్ ఐ అన్నారు కదా, నేను ఎవరు, అది చాలా బాగుంది సార్. ఎందుకు మేము పుట్టాం ఈ భూమి మీద, ఏం చేస్తున్నాం అనేది పాయింట్ చాలా బాగుంది. ఇంకా ముందుకి ఇంకా పాజిటివ్ గా అలాగా నడవాలని ఇంకా మీ దగ్గర చాలా నేర్చుకోవాలి సార్. యాక్చువల్లీ మీ అందరికి ఏదో మాట్లాడే క్రమంలో నేను చాలా నేర్చుకుంటున్నాను అమ్మా. అందరితో మాట్లాడే క్రమంలో ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ అ లాట్. నా దగ్గర చాలా నేర్చుకుంటున్నాను కాదు, ఐఎమ్ లెర్నింగ్ అ లాట్. చాలా నేర్చుకున్నాను సార్. దట్స్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్. గ్రేట్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. విఘ్నేశ్వరరావు. విఘ్నేశ్వర గారు చెప్పండి. నేను పుట్టపర్తి వెళ్ళాను సార్, నేను మా మేడం గారు కూడా. సాయిబాబా గారి స్పీచ్ విన్నాము. ఒక్కొక్కసారి మీ మాటల్లో ఆయన మాటలో మాట్లాడుతున్నట్టుగానే వినిపిస్తున్నారు సార్. మీరు చెప్తున్నప్పుడు ఆయన స్వరం లాగే ఆ ప్రశాంతత, ఆ క్యూట్ గా చాలా చక్కగా ఉంది. రియల్లీ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్, సూపర్ సార్ ఈ స్పీచ్ మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. మీకు అమ్మగారికి ఇద్దరికి నమస్కారాలు. నెక్స్ట్. నమస్తే నాన్న. నమస్తే నాన్న. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమీ లేదు, ఇప్పుడు ప్రేమని మనం అందివ్వగలం గాని అట్నుంచి కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా నాన్న. మనం ఎంతో నిజంగా అది ఆలిష్టం, అదంతే కదా. వెరీ గుడ్. చాలా నిజంగా సూపర్ నాన్న, చాలా బాగుంది నాన్న. హాయిగా ఉంది, చక్కగా మంచి అమృత వాక్కులు. ఓకే. నమస్తే బంగారు. నమస్కారం. నెక్స్ట్. సార్ శ్రీ గురుపే నమః సార్. కృష్ణమూర్తిని సార్. చాలా అద్భుతంగా ఈరోజు సెషన్ గురు పౌర్ణమి ముందే వచ్చినట్టు అనిపించింది సార్. ప్రతి ఒక్కరి ఎవరికి వాళ్ళు ఉన్నటువంటి దుర్గుణాలని ఏ విధంగా పరిశుద్ధం చేసుకోవాలో, ఆత్మజ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలో బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు సార్. ఈ మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటే ప్రతి ఒక్కరు అహం బ్రహ్మస్మి, నేనే దేవుడు, నాలోనే దేవుడు ఉన్నాడు, ఆ భగవంతుడిలో ఒక ముక్క భాగంగా మనం ఇక్కడికి వచ్చాం, మళ్ళీ మనం ఆ భగవంతుడిని అనే నిరూపణ చేసేటట్టుగా చాలా అర్థమైన పద్ధతిలో చెప్పారు సార్. చాలా ధన్యవాదాలు. ఈ మన ఒక్కరికే కాకుండా ఇది అసలు విశ్వానికి అవసరం అనిపించుతుంది సార్. నా వ్యక్తిగత భావన ఖచ్చితంగా ఈ ప్రపంచానికి అవసరం సార్ ఇలాంటి సెషన్స్. నిజంగా చాలా అద్భుతం సార్, అద్భుతం సార్. ఓకే, రైట్. శ్రీ గురుభ్యో నమః సార్. అయ్యా నమస్కారం కృష్ణమూర్తి గారు, తాడేలు కృష్ణమూర్తి గారు. నెక్స్ట్. నమస్కారం. నెక్స్ట్ చలమూరు లోకనాథం గారు, మా జగతి, అరుణ, ముగ్గురు మాట్లాడాలి సార్. నమస్తే సార్. లోకనాథం గారు
నమస్తే. గలుమూరు లోపల మాట్లాడుతున్నాను. సార్ చాలా చెప్పండి. బాగుంది సార్. అంటే ముందంతా కూడాను బ్యూటిఫుల్ లైఫ్ అని, యుఏఏ అని, అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ అని, అలా హ్యాండ్లింగ్ ద మూమెంట్ అని, పర్పస్ ఆఫ్ లైఫ్ అని, అలాగే ఏబిసిడి మన లాస్ట్ వీక్ అనమాట. ఆల్వేస్ బీ చీర్ఫుల్ అండ్ డిలైట్ఫుల్ అని, అలాగే థాట్స్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, కాన్ఫిడెన్స్ క్యాప్స్యూల్ ఒకటి, అది నేను మిస్ అయ్యాను సార్. అవర్ వర్డ్స్ ఒకటి, మాటే మంత్రం అని చెప్పి మీరు చెప్పారు. నెక్స్ట్ లిజనింగ్ ఒకటి, అలాగే ట్రూ లవర్స్ ఒకటి, డివైన్ సన్ రైజ్ ఒకటి, టైం గురించి, ఎనర్జీ మేనేజ్మెంట్ ఒకటి, గోల్డెన్ లైఫ్, ఇలాగ చెప్పుకోపోతే 24 అయ్యేవి. సో ఇదంతా కూడా అంటే మీరు క్వశ్చన్ రూపంలో ఈ 25th చాలా చక్కగా చెప్పారు సార్. అంతా అసలు అంటే ఇవంతా నేర్చుకునేక క్వశ్చన్ అంటే ఏంటి అసలు. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంటే అసలు మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పారు ఒక మేడం గారు ఎవరో చెప్పారు, హూ ఏమ్ ఐ, అసలు ఏంటది అంటే రోజువారీ కూడా ప్రశ్నలు మనం వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ కూడా మీరు ఇచ్చారు, లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి. ఇప్పుడు నోబెల్ లారెట్ ఎవరైతే ఇరాన్లో ఎవరికైతే ఇప్పుడు నోబెల్ బహుమతి వచ్చిందో, సో ఆయన కూడాను అంటే ప్రశ్నలతో వాళ్ళ మదర్ ఏమించి స్కూల్కి వెళ్ళేకి ఈరోజు ఎన్ని ప్రశ్నలు వేసేవని చెప్పి అన్నారు. అది చాలా హార్ట్ టచింగ్ గా ఉంది సార్ అసలు. అలాగే వై ఐఎమ్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లెట్ us కంటిన్యూ అవర్ లైఫ్ విత్ క్వశ్చన్స్. ఇవి ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఉండాలా వద్దా, అసలు నేనేంటి, అసలు నేను గాడ్ ఫామ్ కదా, ఇలా మంచి మాటలు చెప్పారు సార్. అది నిజంగా మేము ఇప్పుడు మధు కుమార్ గారు చెప్పారు. సో నిత్య జీవితంలో కూడా అవి మనం అన్వయించుకుంటూ ఉంటున్నాం సార్. అంటే ఇవన్నీ సజెన్స్ వినకపోతే ఏంటేంటో మాట్లాడే వాళ్ళు మేము. సో మీతో ఈ సంస్పర్శకు వచ్చేసాక ఇవన్నీ కూడా వినేక అంటే చాలా నార్మల్ గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చాలా బ్యాలెన్సింగ్ గా వెళ్తున్నాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే భగవంతుడు మీకు అలాగే అంటే శక్తిని ఇచ్చి ఇంకా ఇటువంటి సెషన్స్ ఇంకా ఎన్నో అయ్యి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా మీరు తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. లవింగ్ గ్లాసెస్ సార్. నమస్తే. నమస్తే గారు. లవ్ యూ సో మచ్. జగదీ తల్లి. సార్ జగదీశ్వరి సార్. చెప్పరా సార్, కంగ్రాచులేషన్ టు ఆల్ అవర్ ఏకమ్ సెషన్ పార్టిసిపేట్ ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ 25 డైమండ్ సెషన్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. బ్రేక్ లేకున్నా 25 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. ప్రతి ఒక్క క్లాస్ కూడా ఒక కడిగిన ఆనిముత్యం లాంటిది సార్. బంగారం వజ్రాల కన్నా ఎంతో విలువైన సమాచారాన్ని మీ నుంచి మేమందరం తెలుసుకున్నాము, నేర్చుకున్నాము, మాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం మా పిల్లలకి కూడా గైడెన్స్ చేస్తున్నాము. ఈరోజు చేసిన క్లాస్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ గైడ్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లవ్ యూ బంగారం మా జగదీ తల్లి. నెక్స్ట్ లాస్ట్ టైం అప్. లాస్ట్ సాయిరామ్ అండి. సుపర్ణ. సుపర్ణ మాట్లాడండి అమ్మా. నేను ఇన్ని ఏకం సెషన్స్ లో కూడా నేను వినలేదండి. ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. మా వారు వింటుంటారు కానీ నేను జాయిన్ నాకు వింటుంటే నేను చెప్పలేను, అదొక ఫీలింగ్. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. నేను ఇన్నిసార్లు వినలేదని బాధపడుతున్నాను, ఇన్ని మిస్ అయ్యానని. ఇప్పటి నుంచే మిస్ అవ్వదండి. ఇప్పటి నుంచే మిస్ అవ్వకండి. డోంట్ మిస్ గోల్డ్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ అరుణ కుమారి అందరపు ఉన్నదా? నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? ఒక్కరు ఎవరైనా క్లోజ్ చేయండి. జగదీష్ మాట్లాడండి. ఈ 25 ఎపిసోడ్లు నేను మిస్ అవ్వకుండా విన్నాను సార్. చాలా బాగుంది. ఈ క్వశ్చన్ మీద టాపిక్ కూడా ఇవాళ చాలా బాగుంది సార్. మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మాకు మీ ద్వారా మంచి స్పీచ్లు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అలాగే భరద్వాజ్ గారి మాట వింటే ఆనందం మన వెంటే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. అండ్ నమస్తే సార్. హేమంత్ అండి. హేమంత్ సార్, ఫస్ట్ టైం సార్ ఇది మీ సెషన్ నేను విన్నా. యాక్చువల్లీ నియర్లీ 10 years అని మేము మెంబర్ గా ఉన్నాను. బట్ నాకు కొంచెం టైం కుదరగా ఫస్ట్ టైం విన్నాను. బట్ ఇట్ విల్ గివ్ మోర్ ఇన్స్పిరేషన్ టు ఆఫ్ యువర్ వర్డ్స్ సార్. అండ్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ టు దోస్ హు ఆర్ గెటింగ్ their knowledge as well as spiritual knowledges and how to behave with the parents, how to be with the gurus. It will useful sir. Otherwise
society damages. So this type of activities are more should be spread to all over the world. Then that means that way we should focus on the roadmap like that. So people will get more information about spiritual as well as education. So it will go as well. We can develop. They can develop their economically as well as spiritual, and they can balance their life. థ్యాంక్ యూ హేమంత్. మీరు కూడా రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ జాయిన్ చేయండి, బికాస్ ఇట్ ఇస్ ఓపెన్ ప్లాట్ఫామ్ టు ఎవ్రీ వన్. డోంట్ మిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ గా ఒకళ్ళెవరైనా లాస్ట్ బిఫోర్ టు మనం లోగో రిలీజ్ చేసాం రెడీగా. మనం ఈ 25th ఎపిసోడ్ సందర్భంగా లాసా ఏకం లోగో రిలీజ్ చేస్తున్నాం. చేయమ్మా. వీఆర్ రిలీజింగ్ ద లాసా ఏకం లోగో. మన లాసా ఫౌండేషన్ తరఫున టుడే వీఆర్ ఇనాగ్రేటింగ్ ఇట్. షేర్ చేస్తారు చూడండి. దర్ ఇస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్, ఒకసారి డిస్క్రైబ్ చేయి, చెప్పు. ఆ వెలుగుతో ఏకమ్మ నుండి కింద మన లాసా ఫౌండేషన్ తరఫున ఈ లోగోని లాసా ఏకం లోగోగా మనం ఈరోజు రిలీజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద లాసా టీమ్ ఫర్ ప్రొవైడింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ థింగ్. అందరు స్క్రీన్స్ మీద కూడా అది వచ్చింది అనుకుంటున్నాను. యూ కెన్ సీ ఇట్, లాసా ఏకం లోగో అది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద లాసా ఆఫీస్ టీమ్ యాజ్ వెల్ యాజ్. చాలా కష్టపడ్డారు ఆల్ దీస్ వీక్స్. ఎందుకంటే భరద్వాజం తట్టుకోవడం అంత కష్టం కాదు, చాలా కష్టంతో కూడా, అంటే అంత ఈజీ కాదు. సారీ, భరద్వాజం తట్టుకోవడం అంత ఈజీ అనే విషయం కాదు, అంత సులభం కాదు. చాలా అంటే అది అగ్ని పరీక్ష. ఫిజికల్ గా నాతో ఉండి నా తాకిడిని, నా ఒత్తిడిని, లేదా నా యొక్క ప్రెజెన్స్ ని వాళ్ళు భరించి ముందుకెళ్ళినటువంటిది చాలా టఫ్ టాస్క్. అయినప్పటికీ పిల్లలందరూ, ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ విత్ దిస్ లోగో వి గో అహెడ్ విత్ లాసా ఫౌండేషన్ ఏకం. అండ్ లాస్ట్ గా ఒక లెవెన్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆన్ ద టాపిక్ ఆఫ్ హౌస్ఫుల్ అనే టాపిక్ చాలా బాగుంటుంది. మోస్ట్ అంటే వండర్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఆ హౌస్ఫుల్ అనే టాపిక్ ని ఎవ్వరు మిస్ అవ్వద్దు. అందరికి చెప్పండి. ఒక సినిమా హౌస్ఫుల్ అయితే ఎంత హిట్ అంటామో, అలాగే మన జీవితం కూడా హౌస్ఫుల్ అవుతే అంత హిట్ గా తయారవ్వాలంటే ఏంటి ఉండాలో మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్. బిఫోర్ టు క్లోజ్, ఈ 25వ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ ని, టాక్ ని ఉద్దేశించి ఒకళ్ళెవరైనా కన్సాలిడేటెడ్ గా ఒకసారి మాట్లాడి ముగించవలసిన కోరుచున్నాను. లాస్ట్ పర్సన్ బట్ మోస్ట్ ట్రెమెండస్లీ దీన్ని క్లోజ్ చేయగలరని ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. ఎనీబడి? ఒకళ్ళెవరైనా వన్ పర్సన్. కమా సార్, నేను జలుమూరు లోకనాథ్ మాట్లాడుతాను. మాట్లాడు సార్, ఒకసారి క్లోజ్ చేయండి. ఇది అంటే సుమారు 6 months అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా ఇది నడిపిస్తున్నటువంటి మన ఆఫీస్ స్టాఫ్ కి, ఆ తర్వాత అందరూ కూడాను మన లాసా ఫౌండేషన్ వాలంటీర్స్, ఆ తర్వాత ఇంకా వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ అందరూ కూడాను ఇది సక్సెస్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఆఫీస్ స్టాఫ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సార్. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ 1-2 సెజన్లో చెప్పారు. సో వర్డ్స్ అనమాట, ఏదైనా సరే అవకాశం వచ్చేటప్పుడు కూడా మాట్లాడండి అనేది దాంతో మీరు స్టార్ట్ చేశారు. సో ప్రతిదీ కూడా ఆ విధంగా మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో చాలామంది చాలా అంటే చక్కగా ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు కూడాను వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ మరికొంత ఉత్సాహాన్ని ఇస్తూ నేను ఇంకా మాట్లాడాలి. సో చాలామంది జాయిన్ అవుతూ వస్తున్నారు సార్. సో ఈ 25వ ఎపిసోడ్ వచ్చేటప్పటికి 100 వరకు టచ్ అయింది. మధ్యలో ఒక సెజన్ అనమాట, అంటే 4వ 5వ సెజన్ విత్ చిల్డ్రన్, అది కూడా ఒక 100 వరకు టచ్ అయింది సార్. సో ఏదేమైనా సరే ఇది అందరి తాలూకా అంటే సామూహిక కృషితో ఎంతో అద్భుతంగా నడుస్తుంది. ఇంకా మా తరపున మేమందరం కూడాను ఇలాగ అందరికీ కూడాను స్ప్రెడ్ చేస్తూ, అంటే లాసా మిషన్ని స్ప్రెడ్ చేస్తూ, అలాగే ఒకవైపు మన ఫౌండేషన్ ఏదైతే ఉందో లవ్ అండ్ సర్వాల్, అది అన్ని వైపులా అందరికి కూడా అందించేటట్టు, డొనేషన్స్ కలెక్ట్ చేసేటట్టు, ఆ తర్వాత ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ చేసేటట్టు, కొత్త వాలంటీర్స్ని జాయిన్ చేసేటట్టు, అలాగే ఏకం సీజన్ని మీరు ఎంతో పెయిన్ తీసుకొని ఇంత అంటే దిగ్విజయంగా ఎన్ని పనులు ఉన్నా సరే ఎక్కడున్నా సరే చాలా అద్భుతంగా మీరు రన్ చేస్తున్నందుకు భగవంతుడు మీకు మంచి అంటే అదే ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, జాయిన్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక వాలంటీర్గా, అలాగే చూస్తున్నటువంటి వాళ్ళకి
అందరికి కూడాను నెక్స్ట్ ఇంకా మెసేజ్ స్ప్రెడ్ చేసిన వారు అందరూ కూడాను నా తరపున, మన ఫౌండేషన్ తరపున, మీ తరపున అందరికి కూడాను నేను లవింగ్ గ్లాసా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్ ఆఫ్ ద వాలంటీర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఓకే, మన ట్యాగ్ లైన్ మనం చెప్పుకోవాలి చివరిలో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ కావాలి నాకైతే. ఆ గిఫ్ట్ ఏంటంటే మనం ఒక్క కొత్త వాలంటీర్ని లాసా ఫౌండేషన్ జాయిన్ చేయాలి. లాసా ఫౌండేషన్ లో 25th సిల్వర్ జూబ్లీ ఏకం ఎపిసోడ్ ఆధారంగా మీ అందరూ తీసుకోవాల్సిన గిఫ్ట్ ఏంటంటే కనీసం 100 మంది అట్లీస్ట్ ఒక్కొక్క వ్యక్తి అయినా కొత్త వ్యక్తుల్ని లాసా ఫౌండేషన్ జాయిన్ చేయండి. దట్స్ ఇనఫ్. That's a great gift to the organization, to the world. Okay? 3, 2, 1, go. కొన్ని కన్నీళ్ళు చూడాలంటే తొడవాలంటే కొన్ని అడుగులు వేయాలి అంతే. కొన్ని అడుగులు ముందుకు వేయాలి అంతే. లవింగ్ గ్లాసా, సార్ తప్పకుండా ఒక న్యూ జాయినింగ్ చేసి మీకు గిఫ్ట్ రిటర్న్ చేస్తాం సార్. జగదీష్ థ్యాంక్ యూ. ఆ గ్రూప్ లో పెట్టండి, ఏకం గ్రూప్ లో పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా 100 మంది జాయిన్ చేస్తే it will have a great meaning. Okay, love you all so much. Let us meet tomorrow on the sharp 3 p.m. stroke on the platform of Ekam EKAM from Lhasa Foundation. Signing you off. Love you so much. Thank you. Loving Lhasa. Namaste.